ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది హనీ బర్త్‌డే రావడానికి. అయితే హనీ కోసం ఒక విషయం చెప్తాను. తనని నేను ఫస్ట్ ఎలా రిసీవ్ చేసుకున్నానని, నాకు సి సెక్షన్. హనీని నా పొట్టలో నుంచి బయటికి తీశారు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న రూమ్ అంతాన ఒక్కసారి ఈవిడ ఏడుపుతో ఎలా అయిపోయిందంటే చాలా దారుణంగా అయిపోయింది. చాలా ఎక్కువ ఏడుస్తుంది తను. అయితే నేను మేడంని అడుగుతున్నాను. "ఎవరు పుట్టారు మేడం? ఎవరు పుట్టారు చెప్పండి" అని చెప్పి. అయితే "నీకు గర్ల్ పుట్టిందని" చూపించారు. అయితే నేను వెంటనే తనని ఇలా కూడా నేను టచ్ చేయలేదు. కనీసం నా వేలుతో నేను టచ్ చేయలేదు. వేలుతో కూడా నేను టచ్ చేయకుండానా ఈవిడని అర్జెంట్‌గా తీసుకెళ్ళిపోయి వాళ్ళ డ్యాడీ ఉంటారు బయట, ఆళ్ళ డ్యాడీకి ఇచ్చేయండి అని చెప్పేసి అన్నాను నేను. అనగానే వాళ్ళందరూ నాకు ఎలా చూసారంటే షాక్ అయ్యారు ఒకసారే. "ముట్టుకో అమ్మ" అన్నా సరే నువ్వు ముట్టుకోలేదు. అంటే మీలో చాలామందికి తెలుసు. ఎందుకంటే మా తమ్ముడు చనిపోయాడు. ఆ ప్లేస్‌లో ఒక బాయ్ ఉంటే మేము ఆ ఫీలింగ్ మర్చిపోతాం కదా! బాధ నుంచి వేరుగా ఉంటాం కదా! అని చెప్పి అలా అనుకున్నాను నేను. అయితే ఈవిడ ఎప్పుడైతే పుట్టిందో నేను అలా చెప్పాను. చెప్పగానే అక్కడితో అయిపోయింది. 3 డేస్ తర్వాత నాకు ఫుల్ ఫీవర్. మా పిన్ని, మా అమ్మ నాతో ఉన్నారు ఆ రోజు. అయితే తనకి ఆల్రెడీ ఫీడ్ చేస్తున్నారు వేరే ప్యాకెట్‌వేవో. తినైనా సరే ఏడుపు ఆపలేదు. అయితే వాళ్ళందరూ ఎత్తుకున్నా సరే తను ఏడుపు ఆపట్లేదు. ఇంక నాకు చిరాకొచ్చి నేను అప్పటికి చెప్పాను, నా దగ్గరికి తీసుకురాకండి తనని అని. అయినా సరే తను ఏడుపు ఆపకపోతే లాస్ట్‌కి నేను పట్టుకొని నేను ఫీడ్ చేసే వరకు తను ఏడుపు ఆపలేదు. ఏడుపు ఆపకపోతే నేను అనుకున్నాను ఇదేనేమో రిలేషన్ అంటే మదర్ అండ్ డాటర్ రిలేషన్ అంటే ఇలాగే ఉంటదేమో. నేనే ఈ పాపని బాధ పెట్టానే అనుకున్నాను.